హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మా ఇంటి రుచులు. ఈరోజు వీడియోలో మన ఇంట్లో ఎలాంటి కూరగాయలు లేకపోయినా ఉల్లిపాయలైతే ఉంటాయి కదా! ఆ ఉల్లిపాయలతోనే మీకు టేస్టీ అండ్ సింపుల్‌గా ఈజీగా చేసుకునే కర్రీ అయితే మీకు షేర్ చేస్తున్నాను. అదే పాలకురి. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి 4 స్పూన్లు ఆయిల్ వేసి బాగా హీట్ అయ్యాక పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోవాలి. అలాగే 2 పెద్ద సైజ్ ఆనియన్స్‌ని సన్నగా తరిగి వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలను వేసుకున్నాక ఒకసారి గరిటెతో కలిపేసుకుని మూత పెట్టుకోవాలి. మన ఇంట్లో ఎలాంటి కూరగాయలు లేకపోయినా ఉల్లిపాయలు ఉంటాయి కదా! ఆ ఉల్లిపాయలతో ఇలా పాలకూర చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మూత తీసి ఒకసారి కలిపేసుకుని సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేయాలి. సాల్ట్ వేసేసాక ఒకసారి ఉల్లిపాయ ముక్కల్ని బాగా కలిపేసి మూత పెట్టేసుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి. లేకపోతే ఉల్లిపాయ ముక్కలు అడుగంటుతాయి కాబట్టి మూత తీసి కలుపుతూ ఉండాలి. మనం పొద్దున్నే లంచ్ బాక్స్లో కర్రీ కోసం చూసుకుంటాం కదా! అలా కర్రీలోకి కూరగాయలు లేనప్పుడు ఇలా పిల్లలకి లంచ్ బాక్స్లోకి పాలకూర చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఉల్లిపాయ ముక్కల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఇప్పుడు మనం కారం యాడ్ చేసుకోవాలి. 1.5 స్పూన్ కారం వేసుకుని కారం పచ్చివాసన పోయే వరకు 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్నాక మనం ఇందులో 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ వేసి ఒకసారి కలిపేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉంచేయాలి. బాలింతరాలు కూడా ఈ కూర వేసుకోవచ్చండి. అంటే పిల్లల కన్న వాళ్ళు అన్ని రకాల కూరగాయలు వేసుకోవడానికి కుదరదు కదా! అలాంటప్పుడు ఇలా ఉల్లిపాయలతో పాలు పోసుకుని పాలకూర వేసుకుని కర్రీ అయితే చేసుకోవచ్చు. కూర అంతా దగ్గర పడ్డాక మనం 1 గ్లాస్ పాలు వేసుకోవాలి. పచ్చిపాలు వేసేసి ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకోవాలి. చూసారు కదా! ఎలాంటి కూరగాయలు లేకుండా చాలా ఈజీగా సింపుల్గా ఇంట్లో వాటితోనే కూరని చేసేసుకోవచ్చు. ఇలా కొంచెం కూర దగ్గర పడనిచ్చి ఒకసారి కలిపేసుకోవాలి. చూసారు కదా! చాలా సింపుల్గా ఈజీగా స్నాక్స్ బాక్స్లోకి లేదా ఇంట్లోకైనా సరే కూరగాయలు అయినప్పుడు ఇలా కూర చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందని కామెంట్ సెక్షన్ చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. తప్పకుండా నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి